ముఖ్యమంత్రి ఏమో విజయోత్సవాలు చేస్తున్నాడు, అన్ని పథకాలు నెరవేర్చినామా అని అంటున్నాడు. దేనికి విజయోత్సవాలు? రైతు బంధు ఇనందుక, రుణమాఫీ చేయనందుక, రాష్ట్రంలో కాలం నీళ్ళు ఇనందుక, కరెంట్ ఇనందుక. దేనికి విజయోత్సవాలు చేస్తుండు? తులం బంగారం ఎగ్గొట్టినందుక, 2000 పెన్షన్ 4000 చేస్తాను ఇనందుక. ఆ మహిళలకు 25,000 రూపాయలు ఇస్తాడు, స్కూటీలు ఇస్తాడు. ఏం చేసినా విజయోత్సవాలు చేస్తుండు? ఇలా గిరిజన బిడ్డల్ని కొట్టి 3 జిల్లాలు దాటించి సంగారెడ్డి జైల్లో పెట్టి ఆడపిల్లలను కూడా కొట్టేందుక విజయోత్సవాలు చేసేది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ, పట్టపరుగులు దొరికిన దొంగ. దేనికి విజయోత్సవాలు చేస్తారు? లఘుచర్య జరిగింది ఒక గిరిజన బిడ్డలు, ఒక లంబాడి బిడ్డలు కాదు, రైతుల మీద దాడి. అడగపోయినా కడుపులో పెట్టుకున్న సాదుకున్న భూమిని లాక్కుంటా అంటే ఏ రైతు ఒప్పుకోడు. అంటే తొండ గుడ్లు కూడా పెట్టదు, ఆ భూమిని తీసుకుంటామని అలా అంటున్నారు. అవును, తొండ గుడ్లు పెట్టిన భూమి ఉండేది. అది ఎప్పుడు ఉండేది? 2014 ముందులో కేసీఆర్ రామందుకు రాష్ట్రంలో ప్రతి భూమి తొండలపై గుడ్లు పెట్టే భూమి. కానీ కేసీఆర్ వచ్చాయని కేసీఆర్ ఇంటికి పోని పథకాలు లేవు, కేసీఆర్ పంట పొలానికి నీళ్ళు లేవు. అంతే తప్పితే ఉడత గుడ్లకి ఇప్పుడు గొర్రెలు కాసిన గొర్రెల గురించి తెలుస్తుంది, చేపలు పెంచడానికి చేపల గురించి తెలుస్తుంది, తొండలు పెంచడానికి తొండగుడ్ల గురించి తెలుస్తుంది. తొండగుడ్ల గురించి ఎందుకు ఆయనకి? నేను అడిగింది ఏంది? రాష్ట్రంలో తులం బంగారం మీద అడుగుతారు ఆడపిల్లలు. నిన్నేమడుగుతారు? 25,000 ఇస్తాను ఇయ్యి, రైతు బంధు అడిగినవి ఇయ్యి, రుణమాఫీ చేస్తాను చెయ్యి. ఇవన్నీ కాకుండా శాత కాకుండా ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అయ్యి ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అరాచకం నడుస్తుంది. ఇలా 1000 మందితో 1000 మందితో చేస్తున్న మీటింగ్కి ఇలా 10,000 మంది మీటింగ్ ఎందుకు వచ్చిర్రు? జనం స్వచ్ఛందంగా వచ్చిర్రు. దేనికి వచ్చిర్రు? రాష్ట్రంలో 11 నెలల కాలంలో 543 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వల్లే కదా. రాష్ట్రంలో గురుకుల పాఠశాల 44 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వం వల్లే కదా. రాష్ట్రంలో ఆటో కార్మికులు 55 మంది చచ్చిపోయారు. ఈ ప్రభుత్వం వల్లే కదా. సాధగాని ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అయితే ఇట్నే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీ ముందరకు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే అభిప్రాయం తెలుసుకుందామని ఏం చెప్తారు? అరే అభిప్రాయం తెలుసుకునేది కళ్ళ కనపడుతుంది కదా. తెలుసుకునే ముఖ్యమంత్రికి వచ్చే ధైర్యం లేదు కదా. దేనికి వస్తారు ముఖ్యమంత్రి? దేనికి? అరే కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నాడు. ఇలా బంజారా హిల్స్ నుంచి బయటికి వెళ్ళట్లేదు. బంజారా హిల్స్ ముఖ్యమంత్రి అన్నావా? మేము కూడా వెళ్తుండా? మాట్లాడితే సంవత్సరం 11 నెలల కాలంలో 30 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండు. ఏం బీకిండని, ఏం తెచ్చిండని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రౌడీ, పట్టబడి దొరికిన దొంగ తాళాలు ఇస్తే దోసుకు తింటాడు. ఇలా రాష్ట్రాన్ని దోసుకు తింటాడు తప్పితే ఏం చేయట్లేదు. జనం ఏమడిగిరు? నిన్ను రైతు బంధు ఏదని అడుగుతారు. నువ్వు 3 ఫీట్ల మొగోడా, రుణమాఫీ కాలేదని అడుగుతారు. ఇచ్చే దమ్ముందా? లేదు. కేసీఆర్ని తిట్టాలా, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలా, రాష్ట్రంలో ఉన్న జనాన్ని అనాలా. ఎవడైనా ఒక సామాన్యుడికి ఇల్లు అనేది ఒక కళ. ఇల్లు కూల కొడతారా? ఎవడైనా కూల కొడతారా? వాళ్ళు లంగే దొంగే దాన్ని ఖరీదు తీసుకపోయినా నీ అన్న చెర్ల కట్టి ఇళ్ళకేమో పర్మిషన్ ఇస్తావు, పేదోళ్ళు ఇల్లు కూలగొడతావు. లంబడి వాళ్ళ గురించి, గిరిజన బిడ్డ గురించి ఇంత మాట్లాడానే. ఆయన తండాన్ని గ్రామ పంచాయతీ చేసింది ఎవరు? ఆడపిల్ల తులం బంగారం ఏం చెప్పిండు? 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? తెలియదు.